అందరికీ నమస్తే. ఈరోజు మనం బంకమట్టి బొచ్చెలు చేసుకుందాం. ఈ బొచ్చెలతోన అందరూ బంకమట్టి చికెన్ చేసుకుంటారు. మనం బంకమట్టి బొచ్చెలు చేసుకుందాం. మన సబ్స్క్రైబర్స్ కోసం ఇది కొత్త వెరైటీగా నేను బంకమట్టి బొచ్చెలు చేస్తున్నా. ఇది 2 కేజీలు ఉంటుంది, ఇది కేజీ బాగుంటుంది. ఇవి రెండు నీట్గా కడిగి దీనిలోకి ఎంతెంత మసాలా పట్టియాలనేది కూడా నేను మీకు చూపిస్తాను డీటెయిల్డ్గా. దీనిలోని మంటలో ఎంతసేపు కాల్చాలనేది కూడా మీకు చూపిస్తాను. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మీరైతే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 కేజీల చేప తీసుకున్నాను నేను. దీన్ని నీట్గా డీటెయిల్డ్గా చూపిస్తాను మీకు కడగడం ఎట్లను. ఫస్ట్ దీని పులుసు అయితే తీసుకుందాం. ఇప్పుడు ఈ పక్క అయిపోయింది పులుసు తీసేది. మళ్ళీ తిప్పి యువతల పక్క తీసుకుందాం. చేప పైన ఈ పులుసు తీయడం అయిపోయింది. దీన్ని ఈ తోకలు ఈకలు తీసేయాలనుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే ఏం అవసరం లేదు. తినేటప్పుడైనా పక్కకు పడేసుకోవచ్చు. మనం చేప మొప్పలు ఎర్రగా ఉంటే ఫ్రెష్గా పట్టినట్లు, లేకపోతే మొప్పలు తెల్లగా ఉన్నాయంటే దీన్ని చాలా రోజుల కింద పట్టినట్టు లెక్క. నేనైతే ఇవన్నీ తీసేసుకుంటున్నా. చేప నీట్గా అన్ని ఈకలు తీసేసినాము. చూడండి, ఈ పొట్ట కోసుకొని లోపల ఉన్న గలీజల్లా తీసి నీట్గా కడుక్కొని దీనికి మసాలా పట్టించుకుందాం. ఈ మొప్పలు కూడా క్లీన్ చేసుకోవాలి. కడుపులో ఉన్న గలీజ్ అంతా తీసేసినాం కదా, ఇప్పుడు నీళ్ళు పోసి కడుక్కోవాలి. బయట పులుసులు ఉంటాయి కదా, అవన్నీ నీళ్లు పోసి నీట్గా చేప మొత్తాన్ని కడుక్కోవాలి. ఇప్పుడు చేపకు పట్టేయడానికి మసాలా తయారు చేసాం. మూడు చెంచాల కారం, 1 చెంచా ఫిష్ మసాలా, సగం చెంచా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, 2 చెంచాల అల్లం, తగినంత ఉప్పు. రెండు చెంచాల ఆయిల్ వేసి మసాలా బాగా కలుపుకుందాం. ఇది మొత్తం పేస్ట్ లాగా మసాలాని బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యేటట్లు. ఎందుకంటే టేస్ట్ దీని మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ మసాలా ఇట్లా కలుపుకోవడం వల్ల చేపకు బాగా టేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్లో కొంచెం నీళ్ళు కూడా పోసుకొని చేపకు బాగా పట్టిద్దాం. కడుపులో మంచిగా పట్టిద్దాం. నీట్గా మసాలా అంతా పట్టేటట్లు మొత్తం పట్టించుకుందాం. కడుపు భాగంలో మంచిగా బాగా పట్టించుకున్నాం మసాలాని. 2-3 ఘాట్లు పెడితే బాగా మసాలా పట్టుకుంటుంది. ఈ ఘాట్లలో మంచిగా మసాలా బాగా దట్టియాల. దీనికి మసాలా పట్టించేది అయిపోయింది.
దీని మీద మంచిగా అరటాకు నిండుగా చుట్టుకొని దాని మీద అల్యూమినియం ఫాయిల్ చుట్టుకొని దానిపైన ఇంకా బంకమట్టి బాగా పట్టించి ఇంకా పొయ్యి అంటించుకొని మంచిగా మంట పెట్టి ఎంత టైం పడుతుందో కాల్చుకుందాం. అప్పుడు నీకు చెప్తా ఎంత టైం పట్టేది. ఇప్పుడు బాగా బంకమట్టిలో నీళ్లు పోసి మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఎక్కడన్నా రాళ్ళు తగిలితే తీసేసుకోవాలి. ఎందుకంటే ఆకులు అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కాబట్టి దాంట్లో కుచ్చుకొని లోపలికి మట్టి పోయే ఆస్కారం ఉంది కాబట్టి రాళ్ళు తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టైట్గా చుట్టాలా. ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా నీట్గా చుట్టు పడేసేయాలి. చూడండి, ఇట్లా టైట్గా బాగా సెట్ చేసినాం కదా. ఫస్ట్ అల్యూమినియం ఫాయిల్ వేసినాం, తర్వాత మోత్కాకులది ఇస్తరాకు గుట్టి మంచిగా నిండుగా కవర్ చేసినాను. తర్వాత మళ్ళీ అల్యూమినియం ఫాయిల్ వేసి మళ్ళీ నిండుగా సెట్ చేసినాం. దీనిపైన మళ్ళీ బంకమట్టి వేసి నిండుగా పూసి మంటలు వేసుకున్నామంటే ఇక అయిపోతుంది దీని పని. మట్టి మీద నీళ్లు పోసి అలకడం వల్ల ఫాయిల్ దెబ్బ తినకుండా నీట్గా ఉంటుంది. ఇదిగో చూసారుగా, మంచిగా నిండుగా కవర్ చేసేసిన మట్టి. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు కూడా తెలియదు ఎంత టైం పట్టేది. కాలిన తర్వాత మీకు ఎంత టైం పట్టేది నేను చెప్తాను. ఓ 2 నిమిషాలు అటు ఇటు అయినా సరే మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు పెద్దగా మంట పెట్టి దాంట్లో చేపలను పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత మనం చుట్టుముట్టు మంట బాగా తగులుతుందా లేదా అనేది ఒక్కటి మాత్రమే చూసుకోవాలి. అయినా కూడా ఇన్ని కట్టెలు వేసుకొని మంట బాగా తగిలేటట్లు చూసుకోవాలి.
ఇది చూద్దామండి. ఇప్పటికీ 25 నిమిషాలే. నాకు కూడా తెలీదు, కాకపోతే చాలా టైం పట్టింది కాబట్టి ఇంకా అయి ఉంటుందనే ఐడియాతోనే నేను తీస్తున్నా. చాలా బాగుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లుంది. చాలా మంచిగా ఉందండి, ఎందుకంటే మంటలేసి ఉడికించినాం కదా, చాలా మంచిగా గాలింది. ఎంత అద్భుతంగా ఉందంటే మీరు ఒకసారి తిని చూస్తే మీకు తెలుస్తుంది. సూపర్ అండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది కొత్తగా వెరైటీగా ఉంది కాబట్టి చాలా, నేను కూడా ఎట్లుంటుందో అనుకున్నా. చాలా మంచిగా ఉంది, టేస్టీగా వచ్చింది. చూడండి మెత్తగా ఉడికింది. ఇట్లా పట్టుకుంటేనే ముద్ద వచ్చేస్తుంది. చాలా మంచిగా ఉడికిందండి, సరిపోను మసాలాలు పట్టుకున్నాయి. మీకు టైం చెప్తానని అన్నాను కదండి. మాదైతే కిలోన్నర చేప 25 నిమిషాల టైం పట్టింది. మీరు తెచ్చుకునేది కొంచెం ఎక్కువనో తక్కువనో ఉన్నా సరే ఓ 2-3 నిమిషాలు అటు ఇటు అవుతుంది. మట్టి పెట్టినాం కదా, ఆ మట్టి ఫ్లేవర్ కూడా కొంచెం లైట్గా తగులుతుంది. చాలా బాగుందండి, మీరు కూడా ఖచ్చితంగా ఈ రకంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇట్లనే కొత్త కొత్త వంటలు చేసి చూపిస్తానండి. మీరందరూ మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.